అనుమానం పెనుభూతమైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఒకరిపై పెంచుకున్న పగ ప్రాణాలు తీసే వరకు ఎలా వెళ్తుంది? కట్టుకున్న భార్యపై అనుమానంతో ఒకరు కిరాతకుడిగా మారితే నమ్మక ద్రోహానికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగిన ఆ ఘోర కలకలం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? నమ్మక ద్రోహం జరిగిందనే కోపంతో ఒక నిందితుడు వేసిన మర్డర్ స్కెచ్ ఎలాంటిది? ఇక కళ్ళు మండువా సాక్షిగా అంతా చూస్తుండగానే ఒక ప్రాణాన్ని ఎలా బలి తీసుకున్నాడు? ఈ భయంకరమైన మర్డర్ హిస్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు అక్కడ ఏం జరిగింది? నిందితులు వేసిన ఆ పక్కా ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. హనుమకొండ జిల్లా ఎల్కదుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కమలాపురం మండలం కన్నూరు పరిధిలోని వెంకటేశ్వరపల్లికి చెందిన అక్కినపల్లి అఖిల్ అనే వ్యక్తి ఎల్కతుర్తిలో నివాసం ఉంటున్నాడు. అతడు గోపాల్పూర్ విద్యుత్ శాఖలో ఒక ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే లొకేషన్లో గీత కార్మికుడిగా పనిచేస్తున్న గొడిసాల విజయ్ కుమార్ ఇల్లు అఖిల్ అద్దెకుంటున్న ఇంటి పక్కనే ఉంది. ఈ క్రమంలో విజయ్ కుమార్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అఖిల్ మనసులో బలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానమే వారి మధ్య పెద్ద శత్రుత్వానికి దారితీసింది. దాదాపు నెల రోజుల క్రితమే అఖిల్ గీత కార్మికుడికి తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశాడు. తన భార్యతో చనువుగా ఉండడం మానుకోవాలని, పద్ధతి మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ విజయ్ కుమార్ తన ప్రవర్తన మార్చుకోకపోతే మరింత బరి తెగించాడని అఖిల్ భావించాడు. దీంతో తీవ్ర సహనం కోల్పోయిన అఖిల్ ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ఒక భయంకరమైన మర్డర్ స్కెచ్ సిద్ధం చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య అంటే దాదాపు 10 రోజులైంది. రెండు కుటుంబాల మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, వివాహేతర సంబంధం అనే ఒక అనుమానంతో ఈ ఇద్దరికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇది కాస్త ఇద్దరి వ్యక్తుల మధ్య వైరం పెరిగి పక్కా మర్డర్ ప్లాన్ ప్రకారం మే 14వ తేదీన గ్రామ శివార్లోని తాటివనంలో నిందితుడు అఖిల్ పొంచి ఉన్నాడు. విజయ్ కుమార్ ఎప్పట్లాగే తన డ్యూటీలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసుకుని కిందకు రాగానే అఖిల్ ఒక పథకం ప్రకారం అతడి వద్దకు వెళ్లాడు. కళ్ళు కావాలనే గొడవ పెట్టుకున్నాడు. మాట పెరిగి అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చుట్టుపక్కల ఉన్న తోటి కార్మికులు అంతా చూస్తుండగానే అఖిల్ తన వెంట తెచ్చుకున్న పదునైన వేట కొడవలిని హఠాత్తుగా బయటకు తీశాడు. కసితీరా విజయ్ కుమార్ మెడపై గట్టిగా నరికాడు. ఆ దెబ్బకు విజయ్ కుమార్ ఒక్కసారిగా రక్తపు మడుగులో కింద పడిపోయాడు. నిందితుడు అంతటితో ఆగకుండా కసితీరా పొడిచి చంపేందుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఆ లొకేషన్లో ఉన్న తోటి గీత కార్మికులు ఆ భయంకర దృశ్యాన్ని కళ్లారా చూసి ఉలిక్కిపడ్డారు. నిందితుడి క్రూరత్వాన్ని చూసి భయంతో వణికిపోయారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న విజయ్ కుమార్ను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశ్యంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు పరిస్థితిని సమీక్షించారు. ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విజయ్ కుమార్ను వెంటనే వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి విజయ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘోర ప్రమాదంతో ఆ ఫ్యామిలీలో పెద్ద దిక్కును కోల్పోయారు. మృతుడికి భార్య శ్వేత, 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ఈ క్రూరమైన హత్య వార్త తెలియగానే కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పింగళి ప్రశాంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య చేసిన అనంతరం లొకేషన్ నుండి పరారైన నిందితుడు అఖిల్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. చూశారుగా, క్షణికావేశం, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్రమ సంబంధాలు, అనుమానాలు ఇక కుటుంబాలను ఎలా రోడ్డున పడిస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని కిరాతకానికి ఒడిగడితే గనక జైలు పాలు కాక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమాజంలో ఇలాంటి అక్రమార్కులు, నేరగాళ్ల పట్ల ప్రజలు కూడా ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఎలాంటి సమస్య లేదా అనుమానాలు ఉన్నా చట్టపరంగా వెళ్లాల్సింది తప్ప ఇలాంటి ఘోరాలకు పాల్పడితే జీవితాలు నాశనమవుతాయి.